వెల్కమ్ టు చందన చాందీ టాక్స్. ఈ రోజు మనం గ్యాస్ బుక్ చేయడానికి వెళ్తాం అనమాట. సో నేను మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, చూద్దాం ఎలా ఉంటుంది ప్రాసెస్ అంతా. ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి వచ్చినాను, బట్ ఏంటంటే అర్జెంట్గా ఆయన ఫోన్ చేసినాడు రమ్మనేసి, సో అందుకే వెళ్ళిపోతున్నాను. ఇంకా రేపటి నుంచి లీవ్ అనమాట, రేపు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అండ్ వెళ్దాం. ఫైనల్ గా గ్యాస్ కనెక్షన్ కోసం అయితే పోతా ఉన్నాము. టైం ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. ఇప్పుడు వచ్చేసినాము అనమాట హైదరాబాద్. దానికి కూడా ఒక రీజన్ ఉంది అబ్బా, చెప్తాను అది కూడా. మాకు ఏ పనైనా కూడా గొంతు కాడకు వచ్చి మళ్ళీ కష్టపెట్టి మళ్ళీ వస్తుంది అనమాట. ఒక 2 weeks ఏమో నరకం అనుభవించినాం అనమాట మేము. రైస్ కుక్కర్ లో అన్నం చేసుకోలేక, కూర చేసుకోలేక, ఒకేసారి అన్నము పెట్టలేము, కూర చేయలేము. విషయం ఏమిరా అంటే ఆ కర్రీ చేయడానికి హీట్ అస్సలు రానే రాదు. ఇనిషియల్ గా వామ్ లోనే ఉంటది రైస్ కుక్కర్ అయితే. అయ్యే పని కదనేసి పచ్చి ఆయిల్ లోనే మొత్తం వేసేసే వాళ్ళము. ఎగితే లేకపోతే లేదని కుకింగ్ చేసుకోవడానికి టైం అంతా అయిపోయింది మాకైతే. మన దగ్గర ఆల్రెడీ ఇండక్షన్ స్టవ్ ఉంది కదా, దాని మీద కుక్కర్స్ పెట్టుకున్నా కుక్ చేసుకుందాము, కర్రీ టైం సేవ్ అవుతుంది అనేసి ఆర్డర్ చేసుకున్నాం ఆన్లైన్ లో. ప్రెషర్ కుక్కర్ డెలివరీ అవ్వగానే మాకు ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. అవి కూడా ఇండక్షన్ స్టవ్ మీద వర్క్ అవ్వలేదు, ఎందుకంటే అది కూడా అల్యూమినియమే అంట. ఇండక్షన్ స్టవ్ ఏందో గానీ మొత్తానికి మనకైతే పనికి రాలేదు. ఫైనల్లీ గ్యాస్ వచ్చేసింది, మనకి వచ్చేసింది ఆగయ్య. ఇంకా మాకైతే దుఃఖం మించిపోయింది అనమాట. ఇంక మేము రైస్ కుక్కర్ లో వండుకునే రావాలి కాదనేసి గబగబా నీ అన్నకు ఫోన్ చేసినాము, గ్యాస్ బుక్ చేసుకుందాం అనేసి. అప్పటికే 2 సార్లు మాట్లాడిన ఈయనతో, నేను డీటెయిల్స్ మొత్తం తీసుకున్నాను. ఈయన యాడ్ దొరికినారా అంటే ఆన్లైన్ లో చూస్తాను అనమాట, మా దగ్గర ఉన్న ఏజెన్సీ. కానీ టైం లేక పోలేదు, నిజం చెప్పాలంటే డబ్బులు కూడా లేదు. ప్రెషర్ కుక్కర్స్ వస్తాయి కదా, మేనేజ్ చేసుకుందాము, నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చినా కొనుక్కుందాంలే. గ్యాస్ ఆల్మోస్ట్ 10K ప్లస్ అవుతుంది అన్నారు. దానికి తోడు మా అన్న వచ్చి డబుల్ సిలిండర్ తీసుకో, బాగుంటది, కొంచెం కన్వీనియంట్ గా ఉంటది మీకు అని అన్నారు. డబుల్ సిలిండర్ అయితే ఆల్మోస్ట్ 13K అని చెప్పినారు. ఇంకా అంత డబ్బులు అస్సలు మన దగ్గర లేదనేసి ఫిక్స్ అయిపోయినాం అనమాట. గ్యాస్ వద్దులే, నెక్స్ట్ మంత్ చూద్దాం అనేసి. ఇండక్షన్ స్టవ్ వర్క్ అవ్వలేదు, సో అందుకే ఉన్న డబ్బులు మొత్తం ఊట్ చేసుకొని పోయినాం అనమాట గ్యాస్ తీసుకుందాము అనేసి. అందరూ ఏమన్నారా అంటే గ్యాస్ అవడానికి ఆల్మోస్ట్ ఒక 4 days 7 days పడుతుంది అన్నారు. మాకేమిరా అంటే ఈ విషయమే కాదు, ఏ విషయమైనా అంతే, దురదృష్టంలో అదృష్టం లాగా ఉంటది. పోయిన వెంటనే ఇచ్చేస్తారు మొత్తము. కాకపోతే మేము తీసుకున్న గ్యాస్ ఏంటంటే అప్పుడు స్టాక్ లేదంట సిలిండర్. సో నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళే కాల్ చేసి మరి మాకు వచ్చి ఫిక్స్ చేసి పోయినారు. అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉందా అని చెప్తాను నేను మీకు. मंथली वो गैस वाला है ना, वो भैया भी फिक्स करेंगे और हम ओके वो आए तो बोलो आप एक बार भैया फिट कर दो, वो कर देते। ओके कभी भी आप बैठाओ ना, इसको ये रहेगा तो ये ऊपर नहीं आता, इसको ऑफ करो, ऑफ करके इसको दबाओ, दबा के ऐसे करके छोड़ दो। छोड़ के अगर ये ऑन नहीं हो रहा, ये इतना आए ना, तो इसको ऐसे पकड़ के नीचे दाबो। ओके उसके बाद ऑन करो, ऑन हो जाता है। और गैस ऑन और निकालना है तब भी इसको बंद करो, फिर इसको ही दबाओ। ओके ऐसा होता है। बंद हो गया, ये ऑन हो गया, ये बंद हो गया, ठीक है ना। इधर बंद रहता है, इधर बंद रहता है ना, इधर कुछ भी नहीं होता। ओके ये ऑन रहता है ना, इधर गैस आता है। ఈ క్లిప్ ఎందుకురా అంటే ఫ్యూచర్ లో మాకు పనికొస్తుంది అనేసి యాడ్ చేసుకున్నాను. ఎంతెందో చెప్పలే కదా, 10.4K అయింది. డబుల్ సిలిండర్ తీసుకున్నాము. అసలు మా చెల్లి పిచ్చి పిచ్చి వంటలన్నీ చేస్తా ఉంటది, ఎప్పుడు ఏం చేస్తో తెలియదు నాకు. గ్యాస్ అయిపోయిందంటే ఏం చేసేది, అందుకే అనమాట డబుల్ సిలిండర్ తీసుకున్నాము, సేఫర్ సైడ్. ఈయనైతే చాలా బాగా ఫిక్స్ చేశారు అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. ఈడ ఏమైందిరా అంటే స్టవ్ సిమ్ లో పెడుతుంటే ఆఫ్ అయిపోతా ఉంది. మేము సర్లేదు నార్మలే కదా అని అనుకున్నాము, బట్ ఆయన అది కూడా ఒప్పుకోలేదు. దాన్ని మళ్ళీ చూసి ఏదో రిపేర్ చేసి సిమ్ అయినా కూడా ఆఫ్ అవ్వకుండా ఉండేలా చేసినాడు. నిజంగా కొంచెం హ్యాపీగా అనిపించింది, అబ్బా ఇంత భిన్న అయిపోతుంది ప్రాసెస్ అనుకోలేదు. ఇంత బాధాకరమైన విషయం ఏమిరా అంటే ఆ రోజు నైట్ మేము బుక్ చేసినాం కదా, అకౌంట్ లో మొత్తం ఖాళీ అయిపోయింది, మొత్తం దానికి పే చేసినాము. అసలు ఆ రోజు నైట్ నిద్ర పట్టలేదు నాకు, మొత్తం ఖాళీ అయిపోయింది, ఎట్లా బతికేది అనేసి. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందిరా అంటే నిజం చెప్పాలంటే హైదరాబాద్ కి అసలు బేసిక్ గా బయట రావాలని అనుకున్నాం కానీ హైదరాబాద్ కి వస్తాము, ఈ నెల వస్తాము, ఇంత ఖర్చు అవుతుందని ఏమీ ప్లాన్ చేసుకోలేదు, అంత అన్ప్లాన్డ్ అయింది. చెప్పిన అన్బిలీవబుల్ గా ఉంటది, బట్ ఇదే ట్రూ అనమాట. 15 days ముందేమో అనుకున్నాం అంతే పోదాము అనేసి, అందుకే డబ్బులు వస్తే ఏమీ అడ్జస్ట్ చేసుకోలేదు, ఏం గానీ ప్లాన్ చేసుకోలేదు ఏం కొనాలనేసి. ఉన్న డబ్బులు మొత్తం రెంట్ కి, అడ్వాన్సులకి, బేసిక్ నీడ్స్ కి అయిపోయినాయి. సర్లే చెప్తా పోతాంటే లిస్ట్ వస్తానే ఉంటాయి నాకైతే. అలా అనేసి ఓపెన్ గా అన్ని చెప్పలేను, అలా అనేసి కొన్ని కూడా చెప్పలేను. ఫినాన్స్ టాపిక్ అంతా వద్దులే అబ్బా, మనకి గ్యాస్ కనెక్షన్ మొత్తం సెట్ అయిపోయింది. మేము నెక్స్ట్ డే పూజ చేసుకుంటున్నాము మంచి రోజు అనేసి. గైస్ వెల్కమ్ టు చందన చాందీ టాక్స్. ఈరోజు వచ్చి మా పొయ్యి పూజ అనమాట. నిన్నే వచ్చింది, ఈరోజు పూజ చేసినాం కదా, సోమవారం, కార్తీక సోమవారం, చాలా మంచి రోజు అని మా అమ్మ చెప్పింది అనమాట. ముందు 7:30 ముందే చేసేమనింది. తెల్లనే లేచి అలారం పెట్టుకొని తలస్నానం చేసుకొని నేను మా అక్క రెడీ అయిపోయి దీపం అయితే పెట్టుకునేసినాను. మా అక్క పూలు ఆర్డర్ చేసింది. ఫస్ట్ టైం పూలు మేము సొంతగా ఆర్డర్ చేసుకోవడము. సో పూజ చేసి అలంకరణ చేసి దేవుడు ముక్కోవాలి మంచిగా. దేవుని ఏమని ముక్కుంటావా, నీ వంటలు బాగా రావాలి, వంటలు బాగా రావాలి అని ముక్కుంటాను ఫ్రెండ్స్. అది మెయిన్ అనమాట. అండ్ మా అక్క చేసే వంటలు కూడా బాగా రావాలి, నేను మంచిగా తినాలనుకుంటున్నాను. కొంచెం తిక్కు కలిపేది పసుపు చాలు.
క్యూట్గా ఉంటుంది. ఇది పెడతా కొంచెమా ఏ అది పెట్టచ్చా? తెలియదు నాకు కూడా. ఈ పొయ్యి పెడతా. నాకు తెలియదు ఎట్లా పెట్టాలి పొయ్యే కదా, మొత్తం ఒకటే కదా తెలియదే నాకు. పెడతారు జస్ట్ పెట్టారు ఇట్లా అంటా. ఆ తేమకు అంటుకోకపోతే మళ్ళా అక్కడ కాదు బర్నర్స్, ఇక్కడ ఈ హోల్స్ నుంచి వచ్చేది. ఓకే ఓకే ఏమో చెయ్యి. అందుకే వంటలు నేర్చుకోవాలి, వంటలు చేయాలి, స్టోర్ తెలుసుకోవాలి అనేది. ఎట్టా ఫ్రెండ్స్ ఇట్టయితే మా అక్క అయితే చాలా కష్టపడింది గ్యాస్ కోసం, నా తంటాలు పడి పోయినవి. అసలు ఫ్రెండ్ మీరు నమ్ముతారా నమ్మరు, అకౌంట్లో ఎంత ఉంది నీ దగ్గర? 500 రూపీస్. ఏదో ఫ్లోలో మా బాధలు మొత్తం చెప్పేసుకున్నాం కానీ ఎందుకో వద్దనిపించి మ్యూట్ చేసినాను. మా చెల్లె పూజ చేస్తుంది పాపం. మా పిల్లకి కూడా నైట్ లేట్ లా కూడా అయింది. ఆయన కూడా బిన్నలు వేసి పూజ చేస్తుంది అనమాట, మమ్మీ చెప్పింది అనేసి. వేరే చెప్పలేదు కదా, మొత్తం సెట్ అంతా కలిపి 10.4 వచ్చేసింది. స్టవ్ ఇచ్చారు, స్టవ్ కి లైటర్ ఇచ్చారు, ఇంకా మనకి ఆ పైప్స్ వస్తాయి కదా అవి మొత్తం అన్ని కలిపి 10,400 వచ్చింది. తెలియదు అప్ప అది రీజనబుల్ కాదా అనేసి ఒక 4 to 5 ఏజెన్సీస్ ని కాంటాక్ట్ అయినాను. అందులో ఇవన్నీ కొంచెం తక్కువ చెప్పినాడు అనమాట. ఇంకంతే ఇక్కడ తీసుకున్నాము. బేసిక్ గా ఏముండదు, కనెక్షన్ ఇస్తారంతే. యాజ్ యూజువల్ అందరిలాగా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం అంతే. ఫస్ట్ టైం సింగిల్ డిజిట్ వచ్చేసింది ఫ్రెండ్స్. బంతిపూలు అన్నాక పురుగు ఉంటాయి బిందు. ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకుంటాను మా చెల్లి. బాగా చేస్తున్నాం. నాకైతే చాలా మంచి పూలు ఆర్డర్ పెట్టింది, కలర్ కూడా భలే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను అడే లోపల అన్ని ఆర్డర్ పెట్టేసింది అనమాట మా అక్క. నేను మంచిగా డెకరేషన్ అయితే చేసుకుంటున్నా. కొన్ని దేవుడికి కూడా పెట్టు. ఉన్నాయి సరిపోతాయి. ఇంక ఇది కూడా ఆర్డర్ పెట్టినా ఫ్రెండ్స్. తుప్పం ఇల్లు మొత్తం స్మెల్ వస్తుంది, బాగుంటది. ఇష్టం అనమాట స్మెల్, మంచి ఫ్లేవర్ ఆర్డర్ పెట్టింది. చాలు కదా ఇష్టం. ఏదో పరుస్తాను. ఈరోజు రెడీ అయినాం ఫ్రెండ్స్, ఆఫీస్కి వెళ్తున్నాం ఇద్దరు. బాగుంది. రెడీ అయిపోయింది మా చెల్లి డెకరేట్ చేసి. ఇదేం రా ఇది నల్లగా ఉంది, మా మమ్మీకి పెట్టాలి వీడియో. అట్లా లేదు లేదు మళ్ళీ మూటలో తెచ్చినట్టున్నా, ఫ్రిడ్జ్ పెట్టినట్లయితే లేదు. హారతి ఇస్తారు అట్లా, కడ్డీలు కట్టియరు. ఏం చేస్తామో కడ్డీలు ఆర్పేసి తిప్పుతారు. పర్లేదు అంటే మా ఇంట్లో కర్పూరం కొట్టడానికి స్టాండ్ లేదు ఫ్రెండ్స్. ఇదే కర్పూరం కడ్డీలు 2 ఇది అనుకొని నేను పూజించుకుంటున్నాను ఫ్రెండ్స్. అది కొంచెం డిఫరెంట్ పూజ. అది నాకు పడతా డ్రెస్ మీద ముక్కుంటా. మాకు కడ్డీలు కూర్చోడానికి స్టాండ్ కూడా లేదు, సో ఈ ఫ్లవర్స్ నట్టు వాడేస్తాను అనమాట. కింద పడతాయి, ఎందుకైనా మంచిది. గ్యాస్ స్టవ్ పైన ఎందుకు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ ఎందుకు పక్కన ఆడబెట్టి దేవుని దగ్గర పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు వంట కూడా చేయాలి కదా ఫ్రెండ్స్. ఈరోజు మేము రాగి గంజి చేసుకుంటున్నాము. మధ్యలోనే మేము వంట చేసుకుంటున్నాము. రాగి గంజి చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే రాగి పిండిని నీళ్ళలో వేసి కొంచెంసేపు నానబెట్టుకోవాలి. హెల్తీగా చేసుకోవాలని ఫిక్స్ అయినాము. కొంచెం వర్క్ బయటకు వెళ్తున్నాం కాబట్టి ఆఫీస్ వర్క్ ఉంది. ఎక్కువ హెవీ వర్క్స్ పెట్టుకోవాలనుకోవట్లేదు. నేనైతే బిన్న వచ్చేస్తా ఆఫీస్కి వెళ్ళి జస్ట్ 2 అవర్స్లో. చాలు కదా, సరిపోతుంది. మా చెల్లి వచ్చి ఈవినింగ్ వస్తుంది. మార్నింగ్ లేచి పూజ చేసుకుంటాం. టైమ్ 7:15 అయింది కానీ 7:30 లోపల స్టవ్ ఆన్ చేద్దామని ఫిక్స్ అయినా. ఆవిరి గుండా టెన్షన్లో ఏం చేయాలి అర్థం కదా మా చెల్లికి. ఏడా ఏమో తెల్ల కానీ ఫస్ట్ అయితే నువ్వు చేయమని అడ్జస్ట్మెంట్ చేస్తాను. కొంచెం జీరా ఇదంతా. ఫస్ట్ నువ్వు స్టవ్ ఆన్ చేసి 7:30 లోపల. అవును, చిన్న బన్నగా ఆన్ చేయి. ఏం చేసినావు బిందు? ఏం చేసినా మా చెల్లి డబ్బా 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 అంటే సౌండ్ చేస్తుంది ఫ్రెండ్. ఇది కూడా ఆన్ చేయి. పెట్టు. అది కూడా హారతి కాదు అది. సరే ఆఫ్ గ్యాస్ వేస్ట్ అవుతుంది చాలు. దాంట్లో కొంచెం జీరా ఇందో. జీరా ఎంతమంది రాగి తాగుతారో కమెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టము కానీ తాగం. అవును, ఎక్కువ తాగం కదా. అసలు బిస్కెట్ టిఫిన్ తినట్లేదు మేము. సో రాగి గంజి చాలా సింపుల్ అనమాట. సో ఇప్పుడు ఈ రాగి పిండిని కొంచెం నానబెట్టుకోవాలి. ఆ వాటర్లో కొంచెం జీరా వేసుకున్నాము. బిందు అట్లా పోస్తే ఎట్లా బిందు? అది ఎగురు పడుతుంది, ఎగురుతుంది.
మా చెల్లి ఇది ఎందుకు బాగా చేస్తుంది అంటే ఫేస్ ప్యాక్లు కలిపి కలిపి అలవాటు మా చెల్లి. ఉంటలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కానీ పిండి డైరెక్ట్ వేయకూడదు. నీ వేడి నీళ్ళలో అట్లా వేస్తే పిండి వంటలు కట్టేస్తుంది. అందుకే ఇట్లా బయట కలిపి మళ్ళీ దాంట్లో పోయాలి. బా ఇన్ని రోజులు ఇబ్బంది పడినందుకు ఈరోజు స్టవ్ వచ్చింది. ఆరాంగా మంచిగా ఫ్యాన్స్ చేసుకొని వండుతాలే అమ్మా. నీళ్ళు ఉడుకుతాను ఫ్రెండ్స్. ఇప్పుడు అదే చేయాలి. మిల్లింగ్ అయిపోయింది భద్రంగా. వేసిన వెంటనే కలబట్టాలేమన్నా? కలబెట్టాలి వెంటనే. కలబెట్టినా నేను ట్రై చేస్తాను. ఫస్ట్ టైం చేస్తాను నేనైతే రాగి. ఫ్రెండ్స్ ఇది రసం గింటి ఎత్తుకున్న స్టైల్ వాడదామని. షార్ట్ కూడా వేయాలి. సిమ్లో పెట్టేస్తున్నాను. పెట్టుకో అది కారుతుంది. ఇంకో నీళ్ళు పోస్తావా? ఎందుకు అవసరం లేదు. కొంచెం వేసి చాలు, కమ్మగా ఉంటుంది. మరి ఉప్పు ఉన్నా బాగుంటుంది కదా. అట్లా కొట్టద్దు టప్పుడు టప్పని. అది వంట చెఫ్స్ తెలుసు తెలుసు తెలుసు. అది పెనాల్మెంట్ డబ్బా 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 అది స్ట్రీట్ స్టైల్ షెఫ్. నువ్వు మాస్టర్ షెఫ్ కదా. మాస్టర్ షెఫ్. ఎందుకంత అంతుక్కోంది. కలబెట్టు దీనికి. బాగా కలబెట్టు. కొంచెం ఉడకాలి కదా బాగా. కొంచెం నీళ్ళు అవసరం లేదు. ఇంకా వేస్తారా? కొంచెం ఉడకాలి. ఇంకా అట్ట తినేస్తే కడుపు నొప్పి వస్తుంది పచ్చిగా. టైం ఉండవా? కొంచెమే ఉడకని తిక్కగా అవుతుంది. సక్సెస్ఫుల్ గా రాగి గింజ అయితే అయిపోయింది. మంచి స్మెల్ కూడా వస్తుంది మాకైతే. ఇప్పుడు పోయి మేము తాగాలి. రాగి గింజ కూడా స్మెల్ వస్తుంది. మంచి జీలకర్ర అవన్నీ వేస్తాం కదా, కమ్మగా వస్తుంది. సరే దీంట్లో పోయి తాగుతావు కదా. మళ్ళీ తాత ఇప్పుడు వద్దు. అవునా? సరే రెడీ అవ్వాలి ఫ్రెండ్స్. ఇంకా అంటే కొంచెం ఇంకా భగవాన్ పూజ చేసుకున్నాము. ఇంకా బ్యాగ్స్ ఎత్తుకోవాలి. కొంచెం వర్క్ ఉంది, అది చేసుకోవాలి. అది చేసుకొని తాగేసి మళ్ళీ పనుకుంటాం. ఇదనమాట మా గ్యాస్ స్టోరీ. అవును అయ్యేనా? మా అక్క తొందరగా నిద్రలేసరికి అర్థం కాదు. నా మూతి కూడా ఉబ్బుకోనుంది. ఇప్పుడు ఆఫీస్కి బయలుదేరాలి ఫ్రెండ్స్. తాగేసి మళ్ళీ బయలుదేరుతాము. నిద్ర వస్తుంది నిజంగానే. ఇప్పుడు కొంచెం పడుకుందాం అని అనుకుంటున్నాను నేను. కొంచెం వర్క్ చేసుకొని. ఎందుకంటే టైం 7:30 9 వరకు ఉంది మాకు టైం. 9కి బయలుదేరుదాం అనుకుంటున్నాను నేను. నువ్వే టైంకి బయలుదేరుతావా? నాతో అసలు నిద్రపోతుంది కొంచెంసేపు. ఈ గ్యాప్లో ఏమైందిరా అంటే మా బుజ్జి చెల్లి చేయి తగిలించుకునింది. ఏ పని చేసినా తగిలించుకోవడం మాత్రం మా చెల్లి ఆనవాయితీ అనమాట. సరే ఫ్రెండ్స్, ఇది మా గ్యాస్ స్టవ్ స్టోరీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.